అంటే ఎదవల్ని ఎదవ అని చెప్పడానికి పెద్దగా ఏమీ కష్టపడక్కర్లా. వాళ్ళకి వాళ్ళే ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. నేను ఒక వీడియో పెట్టాను కొద్దిసేపటి క్రితం. మీ అందరూ చూసే ఉంటారు. ఇప్పుడు సభలో సభ్యుల మధ్య తిట్టుకుంటారు, లేదంటే బయట ఉన్న వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తారు. కానీ స్పీకర్ స్థానంలో ఉన్న వాళ్ళకి ఒక మతం అంటగట్టడం, కులం అంటగట్టడం, అది కూడా కావాలని అని ఏం సాధించదలిచారు అనుకుంటే అంతకు మించిన గనులు అన్నమాట వీళ్ళు. వీళ్ళు పేరుకి న్యూస్ ఛానల్లో పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళని మనం జర్నలిస్టులు అనుకోవాలి. వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే వీళ్ళు అంటే ఇక వర్ణనాతీతం అంటాం కదా, అలాంటి మాటలు వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ స్క్రీన్ ముందు ఇలా ఉంది కానీ నేను పచ్చి బూతులు వాడా మామూలుగా అయితే. అది ఎందుకు ఏంటి అనేది ఇది వినండి, ఆల్రెడీ చూసే ఉంటారు. ఎందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో? ఆయన అన్నాడు, అచ్చెన్నాయుడు గారు ఏమన్నాడు? చైర్మన్ గారిని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. చైర్మన్ గారు వెంటనే అలా ఎలా అంటారు, నేను హిందువుని అనగానే చైర్మన్ గారు అలా ఎలా అంటారు, నేను హిందువునే అన్నాడా? ఆయన అభ్యంతరం పెట్టింది తనని క్రిస్టియన్ అనడంతోనా? కాదు, సభలో మతం తీసుకురావడాన్ని. నీకు అది అర్థం కాదు, అర్థమైనా కూడా అర్థం కానట్టు మాట్లాడతావు. నాకు తెలియక అన్నానండి, నేను మీరు క్రిస్టియన్ అనుకున్నాను. ఏమంటే వాళ్ళందరూ ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కదా, తెలియక అన్నానండి అంటారా? ఒక మంత్రి అయి ఉండి స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఏ కులం ఏ మతం తెలియకుండానే, అంటే మనం అంతగా మనుషుల్ని గౌరవిస్తున్నామా? మీ స్థానాన్ని గౌరవిస్తున్నాం, మనుషుల్ని గౌరవిస్తున్నాం అంటామా? అంతగా తెలియకుండా ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అవ్వచ్చు ఒక్కోసారి. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ పనిషబుల్, అది తెలుసుకోవాలిగా. ఎందుకంటున్నానంటే స్పీకర్ స్థానంలో ఉన్న వాళ్ళని ఇలా కించపరిస్తే కోర్టు ధిక్కరణ నేరం కానీ మరొకటి కానీ సభా హక్కుల నోటీసు కానీ ఇస్తే ఏం చేస్తారు? అవును, చెప్పమంటారు. వాళ్ళు ఎందుకు అంటున్నారో మీకు తెలియదా? క్రిస్టియన్ అనేంత మాత్రాన హిందూ ధర్మం మీద మేము దాడి చేసామంటారా? దానికి క్షమాపణ చెప్పాలంటుంటే క్రిస్టియన్ అంటే అనకూడదా? తప్ప నువ్వు కనిపెట్టావా ఆయన క్రిస్టియన్ అని? ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడే. దాని మీద నీదొక చర్చ. ఎవరికి అర్థం కాదు, నీకు అర్థం కాదు. ఏం దొరికాడంట? ఏం దొరికాడు? ఇక్కడ నేను వీడు అనొచ్చు అనుకుంటా, ఎందుకంటే అతను మాజీ ముఖ్యమంత్రిని కూడా వీడు అంటున్నాడు ఏకవచనంతో. జగన్మోహన్ రెడ్డి కూడా అంటే ఏంటో మరి ఆ సిగ్నల్ అర్థం ఏంటి? పక్కనోడి ఎకిలి నవ్వేంటి? వీడికి ఏదో పెద్ద తెలిసిపోయినట్లు చెప్పురా. ఇవన్నీ దైవ రహస్యాలు ఉంటాయి. దైవ రహస్యాలు నీకు తెలుసురా? నువ్వు గొట్టంగాడివి కదా, నువ్వు దైవ రహస్యం అంటే దేవుళ్ళ దగ్గర కూడా హిక్కీహోలు చేసావా? మనకు తెలియదు. నీకు దైవ రహస్యాలు ఉంటే మనకు తెలియదు ఏంటరా? ముందుగా చైర్మన్ మోషన్ రాజు గారికి ఆయన చెప్పింది, ఆయన నిజంగా అభినందించాలి. ఏం అభినందించాలి? ఇడే అంటున్నా అభినందించాలి. హిందువుని అన్నాడు, హిందువుని అంటే అభినందించాలి, నేను క్రిస్టియన్ని అంటే తెగడాల. ఇదేనా ఈ మాటల అర్థం? తప్ప. అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. కాకపోతే ఏంటంటే చెప్పు వాళ్ళ మదర్ పేరు మరియమ్మ. నీకు తెలుసు. ఫాదర్ పేరు మోషన్ రాజు గారి మదర్ పేరు మరియమ్మ, ఫాదర్ పేరు సుందర్రాజు ఏదో. మరి నీకు సుందర్రాజో తెలియకుండా నువ్వేదో పక్కనే ఉండి కూర్చున్నట్టు వాళ్ళ తల్లిదండ్రులు ఈ బాబుని మోషన్ రాజు గారు చిన్నప్పుడు విద్యాభ్యాసానికో మరొక దానికో తీసుకెళ్తున్నప్పుడు నువ్వు పక్కనే కూర్చొని అవన్నీ చూసినట్టు ఎట్లా చెప్పావు? ఇప్పుడే జస్ట్ ఒక్క సెకండ్లోనే. సిగ్గుండాలి. వయసుకు కూడా గౌరవం ఇచ్చుకోలేనటువంటి స్థితికి దిగజారారు చివరికి. నీకు ఓట్లు కావాలంటే మనకు అనుకూలంగా ఉండే చాలా పద్ధతులను మనం కనిపెట్టాం కదా, అవి ఏడ్చుకోవచ్చు కదా. ఇది ఏంటి? చిన్నప్పుడు ఆయనకి పేరు పెట్టాలన్న చూడండి, నేను అన్నది అక్షర సత్యం. పిలిస్తే ఆయన వచ్చి ఇటువంటి పేరు పెట్టాడు అని చిన్నప్పుడట చెప్పి మోషన్ రాజు గారు చూడండి. మరియమ్మ
మోషన్ రాజు గారు ఆహా, మదర్ పేరు ఆహా, మరియమ్మ. ఆ, ఫాదర్ పేరు సుందర్రావు. ఆ. సుందర్రాజు ఏదో. తెలీదు, నీకు తెలియదు, చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చిన్నప్పుడు రిపీట్. ఆయనకి పేరు పెట్టాలన్న సందర్భం వచ్చినప్పుడు పక్కన నవ్వుకుంటున్నాడు వీళ్ళిద్దరు మాట. మాస్టర్ ని పిలిస్తే ఆయన వచ్చి ఇటువంటి పేరు పెట్టాడు అని చెప్పి మోషన్ రాజు గారే ఒక ఇంటర్వ్యూలో ఇది చెప్పాడు. అంటే నీకు అందుకని తెలియదు, మరి ఆయన నీకు తెలియదు కానీ తెలిసినట్టు మాట్లాడతావు. నేను వేరే చోట విన్నాను అనేది ఖచ్చితంగా చెప్తా. నాకు అంత ఇదైతే లేదు. మనం ఎందుకు వీళ్ళతో పోల్చుకోవాలి? అందుకనే అంటుంది, ఒక క్యారెక్టర్ ఉన్నోడికి, కాస్త గుస్త నిజాయితీ ఉన్నోడికి ఇలాంటి సుప్పనాతి డాష్ గాళ్ళతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. అదే వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ అయితే కూడా చర్చిలోనే బాగా చేశారని అన్నారు ఆ మధ్యకాలం. ఏ మధ్యకాలం అన్నారు? నువ్వు కావాలంటే వాళ్ళని క్రిస్టియన్ అని జనంలోకి వెళ్ళని, నువ్వు కావాలంటే ప్రాపకాండ చేసుకో ఆ రకంగా. కానీ ఏదో విన్నాను, ఏ విన్నావు నువ్వు? మన రక్షణ శాఖ మంత్రి గారు ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్కి, వాళ్ళు ఎవరండి? వాళ్ళు బైబిల్ ఎలా పట్టుకుంటారు మరి? హిందూ అయి ఉండి ఎలా మారుతున్నారు? ప్రభుత్వాలు మారినప్పుడు, అధికారంలో లేనప్పుడు ఒక మతం, అధికారంలో ఉన్నప్పుడు ఒక మతం ఎలా వస్తుంది అందరికీ? నేను చెప్తున్నాను కదా, కొన్ని ఊళ్ళు, రావిపాడు, పెదకాకాని, గోదావరి జిల్లాల్లో కొన్ని ఊళ్ళలో వీధులు అన్ని కులాల వాళ్ళు క్రిస్టియానిటీలో ఎలా ఉన్నారు? పోయి వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడండి ఈ మాటలు. బట్ అంటే చాలా మనకి అనుకోండి, మనం ఏదైనా చేయొచ్చు. మనకేం మన ఏం చేయొచ్చు? ఏదైనా చేయొచ్చు. మనకేంది అంటే అంత ఖాళీగా ఉన్నారా మీరు మాలాగా? ఎటువంటి మనకు అభ్యంతరం లేదు. మనకేమి నీ అభ్యంతరం ఎవడికి కావాలి? నీ అనుమతి ఎవడికి కావాలి? నీ ఆమోదం ఎవడికి కావాలరా? నాకు అర్థం కాదు అసలు. కరుణాకర్ రెడ్డి గారు కూతురు పెళ్లి క్రైస్తవ సాంప్రదాయాలు చేశాడు అని అంటున్నారు. చేస్తారు. అయితే ఏంటి? ఒక విషయం అందరికీ తెలిసిందే, మనకి తెలిసిందే. అసలు క్రైస్తవం అనేది మన గడ్డ మీద ఏమైనా పుట్టిందే? క్రైస్తవులుగా వీళ్ళందరూ పుట్టడానికి మధ్యలో మారిన వాళ్ళే కదా. అందుకే కదా ఈ దృష్టిలో పెట్టుకునే కదా ఆర్ఎస్ఎస్ ఆయన అప్పుడప్పుడు అంటుంటాడు, హిందూ దేశంలో పుట్టిన వాళ్ళందరూ హిందువులే అని. అంటే దాని అర్థం ఏంటి? హైందవ మతంలో ఉన్నారని కాదు. ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళందరూ ఇది హిందుస్థాన్, సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ, ఇందులో పుట్టిన వాళ్ళందరూ ఇండియన్సే, సింధు నాగరికత సంబంధించిన వాళ్ళే అనేది అసలు అర్థం. బట్ మన వాళ్ళందరూ ప్రచారం చేసుకునేది ఇవి పెట్టుకున్న వాళ్ళు మాత్రమే అన్నట్టు. ఫోటోలు కూడా వచ్చినాయి, ఆయన చైర్మన్ అవునయ్యా, ఫోటోలు వచ్చింది. ఆయన ఉదయమేమో పద్మావతి కళ్యాణ మండపం. ఒకే ఒక విషయము, క్రిస్టియన్ అయిన వాళ్ళు హిందూ మ్యారేజ్లో అంటే హిందువుల పద్ధతిలో మ్యారేజ్ చేసుకుంటారా? అలానే ఎవరైనా సరే, ఇంకా వేరే మతం, ముస్లింలు ఎప్పుడైనా హిందూ సంప్రదాయం ప్రకారం చేసుకోవడం చూసారా? మరి ఇక్కడ మాత్రమే ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు విక్టిమ్ చేయాలనుకుంటారు? చేసిన ఫోటోలు ఆయన చూపిస్తాడు. చెప్పు నాయన. సాయంత్రం క్రైస్తవ పద్ధతిలో చేసింది అసెంబ్లీలో వీళ్ళు అర్థం కావట్లేదు. నీకు అర్థం కాదు. చాలా మంది ఎగబడి కులమే చెప్పుకుంటున్నారు కదా. నువ్వేం చెప్పుకుంటున్నావు మరి? కనీసం ఇండియన్ అని నన్ను చెప్పుకుంటున్నావా? మతం చెప్పుకోవడానికి ఏంటి అభ్యంతరం ఏంటి? నువ్వు చెప్పు, అభ్యంతరం ఏంటి? ఇప్పుడు నేను అన్నానే, కొన్ని జిల్లాల్లో, కొన్ని వీధుల్లో అందరూ ఉంటారు. అగ్రవర్ణాలుగా చెప్పేవాళ్ళు ఉంటారు, మిగిలిన వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ కూడా మళ్ళీ దోపిడీనా? చెప్పు. ఆ అభ్యంతరం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థం కావాల్సిన అవసరం ఏంది? నీకు అర్థం అవుతుంది. సో మోషన్ రాజు గారి విషయం అది. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మీరు ఇందా నుంచి ప్రభువా క్షమించని చెప్పి ఆయన వేసింది, అందులో చాలా ఒక విషయం చాలా గర్వంగా చెప్పాడు ఆయన. మనం అమ్మాయిని ఉద్యోగంలో నుంచి మేము మీరు అప్రిషియేట్ చేశారు, కానీ చాలా మంది జర్నలిస్టులు, అంటే నాకు తెలిసి బాలకోటయ్య గారికి కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది. ఆ తర్వాత కాలంలో డౌన్ సైజింగ్ చేశారు, ఎంతో మంది జర్నలిస్టులని సాక్షి నుంచి తీసేశారు. గవర్నమెంట్ సాక్షి నుంచి జర్నలిస్టులను తీసేశారు. నువ్వు చెప్పు. ఇప్పుడు అప్పటిదాకా గవర్నమెంట్ డబ్బులు జీతాల కింద ఇచ్చారు డిపార్ట్మెంట్ లో పెట్టి వాళ్ళని, తర్వాత తీసేశారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫైబర్ గ్రిడ్లు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు మనం ఏం చేస్తున్నామంటే అందరినీ సాక్షిలో చాలా మంది ఎందుకు ఇప్పుడు సాక్షి నుంచి చాలా మందిని తీసేశారు. ఉద్యోగాల నుంచి తీసేయడం తప్పు కదా. కరోనా
కరోనా టైంలో సాక్షి కరెక్ట్గా జీతాలు ఇచ్చిందా? ఈ పత్రిక తాలూకు యాజమాన్యం 30% కోత పెట్టారా? ఎవరు కోత పెట్టినప్పుడు? ఎవరు అప్పట్లో 30% కోత పెట్టారు? తర్వాత సిబ్బందిని కూడా 30% మందిని బయటికి నెట్టేశారు. తర్వాత ఎడిషన్లన్నీ మూసేసి ఉద్యోగులను రోడ్డును పడేసింది ఎవరు? సాక్షి దుర్మార్గమైన పత్రిక. మనం మంచోళ్ళంగా. ఇప్పుడు గవర్నమెంట్ మారటం ఇప్పుడే కాదు అంతకు ముందర కూడా మొత్తం కంటిన్యూస్ గా లాసులు వస్తున్నాయని చెప్పి డౌన్ సైజింగ్ చేసి చాలా మందిని తీసేశారు. లాస్ వస్తే తీస్తున్నామని చెప్పారు, డౌన్ సైజ్ చేసేసారు. ఓకేనా? మరి మనం ఎప్పుడు తీయలేదా జర్నలిస్టులు? మరి వాళ్ళందరికీ మరి అభ్యంతరం లేదా? అంటే ఇది ప్రభు కారణంగా తీయాల్సి వస్తుంది, ప్రభు కారణంగా తీయాల్సి వస్తుంది అనేది ఆయన ఎగతాళిగా చెప్పారు కదా. మరి మనం ఇక్కడ క్షమాపణ అది అంటే జర్నలిస్టులు తీసేయచ్చా? అడిగావు కదా, నీ ఎదురుడిని అడిగి ఎంతమందిని తీసేశారు కరోనా టైంలో? అంటే ఎవరికేం తెలియదు అనుకుంటారు. మహా గొప్పగా ఇంకొకటి జిలేబీగాడు పకోడీ కలుస్తుంటాడు కదా, వాడు అసలు శాలరీలు ఎందుకు ఇవ్వడు ఛానల్లో? అంతకుముందు ఈ మధ్య ప్రభుత్వాలు మారిన తర్వాత ఎందుకు ఛానల్లో డబ్బులు ఇస్తున్నారు? అంతకుముందు ఎందుకు ఇలా జీతాలు? దశాబ్దం కాలం పాటు 3 నెలలకు ఒకసారి శాలరీ ఇస్తూ న్యూస్ ఛానల్ రన్ చేసింది ఎవడా గొప్పోడెవడు? వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి దిక్కులేని జర్నలిస్టులు అర్థమైందిగా. ఇంకొకటి ఏంటి అంటే మీరు ఆవు పోషక పదార్థాలు కరెక్ట్ గా తినకపోతే మీకు పాలల్లో కర్మ పోయి వెతుక్కో. మాట్లాడుతూ గూగుల్లో వెతుక్కుంటుంటారు కదా. ఎన్డీడీబీ రిపోర్ట్ అని నెత్తి మీద పెట్టుకుంటున్నావే, ఎన్డీడీబీ రిపోర్ట్లోనే ఉందరా అది. స్వామి జగన్మోహన్ రెడ్డి చెప్పింది కాదు. మనం కళ్ళు మూసేసుకొని అందరు గుడ్డోళ్ళు అనుకుంటే సరిపోయిందా? జగన్మోహన్ రెడ్డి ఎన్డీడీబీ రిపోర్టును పట్టుకొని అసలు ఈ రిపోర్టు అందులోనే ఉంది, ఈ రిపోర్టు ఎవిడెన్స్గా ఏ కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి లేదు అని. ఆ ఎన్డీడీబీ రిపోర్ట్లోనే ఉన్నది అది. ఏది? ఆవు పోషకాలు కనుక తగ్గిపోతే అందులో కూడా కొవ్వు కనిపిస్తుంది అని అందులోనే ఉంది. మనం కావాలని కప్పి పెడతాం. ఇంకెంతకు మించి వీళ్ళ పైత్యానికి ఏదన్నా ఉన్నదా? అంటే లడ్డూతో లడాయి అంట ఒకడు ఈ దినంగాడు. అంటే ఇది వీళ్ళు పవిత్రమైన లడ్డు అని మొదలుపెట్టే వీళ్ళు ఇచ్చే గౌరవం లడ్డూకి అది. వీళ్ళేమో క్రిస్టియన్ అనకూడదా? వీళ్ళ ధోరణి ఏ స్థాయికి చేరిందంటే, రంజాన్ ఉంది కదా, రేపు టోపీ పెడతారు కదా, అప్పుడు వెళ్ళి ఇలాంటి ప్రసంగాలే ఇవ్వమనండి. ఎందుకు టోపీ పెట్టట్లా? ఇంకా పెడతారు, జనం నెత్తిన టోపీ పెడతారు. కూటమి నేతలు ఎంతకైనా తెగిస్తున్నారని చెప్పేసి జనం అంటున్నారు, మనం అనట్లా. జనంలోకి వెళ్ళి చూడండి, జనం ఏమంటున్నారో మీకు అర్థమవుతుంది.